ఆల్రెడీ అవెంజర్స్ డూమ్స్డే రిలేటెడ్ లీక్ అయిన సెట్ ఫోటోస్ యొక్క బ్రేక్ డౌన్ వీడియో మన ఛానల్లో మొన్ననే అప్లోడ్ చేశాను. షూటింగ్ మొదలైంది కాబట్టి ఇక డైలీ అప్డేట్స్ అయితే షూటింగ్ రిలేటెడ్ అండ్ సెట్ ఫోటోస్ లీక్ అవడం ఇలాంటి న్యూస్ వస్తూ ఉంటుంది. బట్ వచ్చే ప్రతి న్యూస్ కూడా మాక్సిమం మీకు షేర్ చేస్తూ క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. పోతే మొన్న లీక్ అయిన సెట్ ఫోటోస్ లో మనకి ఏ యాక్టర్స్ కూడా కనిపించలేదు. కేవలం సెట్ డిజైన్స్, ఆ సెట్ ఫోటోస్ మాత్రమే డ్రోన్స్ ద్వారా రివీల్ అయ్యాయి. అందులోని ఫెంటాస్టిక్ 4 ఫిల్మ్కి సంబంధించిన సేమ్ ఆ ఫిల్మ్లో యూజ్ చేసిన సెట్ డిజైనింగ్ని ఈ అవెంజర్స్ డూమ్స్డేలో కూడా యూజ్ చేయడం, దాంతోపాటు బ్యాటిల్ వరల్డ్ రిలేటెడ్ లాంటి ఇన్కర్షన్స్ టైప్లో సెట్ డిజైన్ కంప్లీట్గా లీక్ అయింది. దాని గురించి కంప్లీట్ క్లారిటీ మన ఛానల్లోనే ఇచ్చేసాను. కానీ రీసెంట్గా రివీల్ అయిన సెట్ ఫోటోస్లోని యాక్టర్స్ కూడా రివీల్ అయ్యారు. ఇప్పటిదాకా డూమ్స్డే యొక్క కాస్ట్ అనౌన్స్మెంట్లోని కొంతమంది క్యారెక్టర్స్ మాత్రమే డూమ్స్డేలో కనిపిస్తారు, కొన్ని క్యారెక్టర్స్ ఉండవు. అయినప్పటికీ ఈ క్యారెక్టర్స్ ఇంకా సరిపోవు. డూమ్స్డేలో ఇంకా మరికొంతమంది యాక్టర్స్ అండ్ క్యారెక్టర్స్ ఉండాలి కదా. దాని గురించి అనౌన్స్ చేయలేదంటే ఫిలింలో ఉండరా అంటే సినిమాకాన్ ఈవెంట్లోని లేదు. మిగిలిన కాస్ట్ మెంబర్స్ గురించి మేము ఇంకా అనౌన్స్ చేయలేదు, ఇంకా ఫిలింలో కాస్ట్ అండ్ క్యారెక్టర్స్ ఉన్నారని చెప్పి సినిమాకాన్ ఈవెంట్లో కన్ఫర్మ్ చేసేశారు. ఇప్పుడు లీక్ అయిన సెట్ ఫోటోలో మరొకసారి అది కన్ఫర్మ్ అయిపోయింది. డాక్టర్ స్ట్రేంజ్, వాంగ్, స్పైడర్ మ్యాన్ లాంటి మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు కూడా డూమ్స్డేలో ఉండరని, డూమ్స్డే ఈవెంట్స్ కి సైమల్టేనియస్లీ జరుగుతున్న స్టోరీ ఈవెంట్స్ అయిన స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ లో ఈ క్యారెక్టర్స్ కనిపిస్తాయని మనందరికి తెలిసిందే. కానీ రీసెంట్ గా లీక్ అయిన సెట్ ఫోటోస్ లోని వాంగ్ క్యారెక్టర్ దొరికిపోయింది. ఈ ఫిలిం లో ఆ క్యారెక్టర్ కూడా ఉండబోతున్నట్టు, ఎక్స్మెన్ టీమ్ ని మీట్ అవుతున్నట్టు, ముఖ్యంగా కెప్టెన్ స్కాట్ సమ్మర్స్ ని సైక్లాప్స్ క్యారెక్టర్ తో మాట్లాడుతున్నట్టు సెట్ ఫోటో లీక్ అయింది. పోతే ఇక్కడ స్కాట్ సమ్మర్స్ స్పెక్స్ పెట్టుకోలేదంటే కంప్లీట్ గా ఇది ఫిలిం సీన్ కాకపోవచ్చు, బిహైండ్ ద సీన్స్ అయి ఉండొచ్చు. అంటే సీన్ కోసం ప్రిపేర్ అవుతారు కదా, సేమ్ ఆ టైప్ లో కాన్వర్సేషన్ లా అనిపిస్తుంది అనమాట. అక్కడ స్కాట్ సమ్మర్స్ కి స్పెక్స్ లేకపోవడం, వాంగ్ కూడా క్యాజువల్ గా ఇద్దరు కూడా మాట్లాడడం. అఫ్ కోర్స్ ఎక్స్మెన్ టీమ్ కి మెయిన్ లీడర్ ప్రొఫెసర్ ఎక్సే. కాకపోతే ప్రస్తుతానికి ప్రొఫెసర్ ఎక్స్ తర్వాత టీమ్ ని లీడ్ చేసేది స్కాట్ సమ్మర్స్, సైక్లాప్స్ క్యారెక్టర్ కదా. మరి అలాంటి క్యారెక్టర్ ని వాంగ్ మీట్ అయ్యేలాంటి సీన్ అంటే ఆ సీన్ ఏదై ఉంటుంది అనే డౌట్ కూడా మీలో ఉండొచ్చు కదా. ఆల్రెడీ సినిమాకాన్ ఈవెంట్ లో చెప్పినట్టు వకండా వారియర్స్, అవెంజర్స్, థండర్ బోల్ట్స్, ఫెంటాస్టిక్ 4, దాంతోపాటు ఎక్స్మెన్ టీమ్ వీళ్ళందరూ కలిసి డూమ్ ని ఎదుర్కోబోతున్నారు. అవెంజర్స్ డూమ్స్డేలో వీళ్ళందరూ కూడా టీమప్ అవుతారు అన్నారు. అవును, అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ ఉన్న వీళ్ళందరూ కూడా చివరికి మళ్ళీ టీమప్ అవ్వాల్సిందే, వీళ్ళని ఎదుర్కోవాల్సిందే. సో టీమప్ అయ్యేలాంటి సీనా అంటే మ్యాక్సిమం అది కాకపోవచ్చు. ఫిలింలోని ఇన్కర్షన్స్ క్రియేట్ అయిన తర్వాత అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ బ్యాటిల్ అవ్వక ముందు 2 ఎర్త్స్ కొలైడ్ అవుతున్నప్పుడు ఆ 2 ఎర్త్స్ కి సంబంధించి కాంటాక్ట్ అనేది మొదటిసారి జరుగుతుంది. కొంతమంది క్యారెక్టర్స్ వెళ్ళి మీట్ అవడం, అదర్ ఎర్త్ పీపుల్స్ ఈ ఎర్త్ కి రావడం, కొన్ని డ్యామేజ్ కూడా జరుగుతుంది. మొన్న లీక్ అయిన సెట్ ఫోటో క్లియర్ గా దానికి సిమిలర్ గా ఉందన్నమాట. 2 ఎర్త్స్ అనేవి కొలైడ్ అవుతున్నప్పుడు పక్కాగా ఆ టైప్ లో డ్యామేజ్ అయితే క్రియేట్ అవుతుంది. కంప్లీట్ గా 2 ఎర్త్స్ లో ఒక ఎర్త్ కి అండ్ ఆల్మోస్ట్ 2 ఎర్త్స్ కొలైడ్ అయినట్టయితే ఎవరి ఎర్త్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఫైట్ చేయాలి. అంటే అదర్ ఎర్త్ డిస్ట్రాయ్ అవ్వాలి. అలా అదర్ ఎర్త్ డిస్ట్రాయ్ అవ్వాలంటే ఆ అదర్ ఎర్త్ యొక్క సూపర్ హీరోస్ దానికి ఒప్పుకోరు. కాబట్టి ఈ అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ అనే బ్యాటిల్ జరుగుతుంది కదా. సో ఆ టైంలోనే ఫర్ ఎగ్జాంపుల్ 2 బిల్డింగ్స్ అనేవి కొలాప్స్ అవుతున్నప్పుడు కొలైడ్ అయ్యాయి అనుకోండి, అంటే 2 కూడా ఢీ కొట్టుకున్నాయి అనుకోండి, అప్పుడు పక్కాగా ఆ అదర్ బిల్డింగ్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఈ బిల్డింగ్ లోకి వస్తాయి కదా. సో ఆ విధమైన కాంటాక్ట్ అనమాట. ఆల్రెడీ మోనికా రాంబో ఆ అదర్ ప్యారలల్ వరల్డ్ రియాలిటీలోని ప్రొఫెసర్ ఎక్స్ అండ్ బీస్ట్ దగ్గర ఉంది. మనకు ఆల్రెడీ ద మార్వెల్స్ పోస్ట్ క్రెడిట్స్ లో చూపించారు కదా. సో ఈ కొలైడ్ అవుతున్నప్పుడు వీళ్ళకి అర్థమైపోద్ది ఒక ఎర్త్ ని సేవ్ చేయాలంటే అదర్ ఎర్త్ డిస్ట్రాయ్ అవ్వాలని చెప్పి. దానికి సంబంధించి మొదటి మీటింగ్ అయి ఉండొచ్చు. దానికి ఎక్స్మెన్ ప్రెజెంట్ యాక్షన్ టీమ్ కి కెప్టెన్ అయిన సైక్లాప్స్, స్కాట్ సమ్మర్స్ అండ్ ఎర్త్ యొక్క సోర్సర్ సుప్రీం అయిన వాంగ్ వెళ్ళి దీని గురించి డిస్కస్ చేస్తారు. కానీ ఇంతలోపే బ్యాటిల్ అనేది మొదలవుతుంది. ఎందుకంటే మ్యూటెంట్స్ లోని మనకి ఆల్రెడీ కొంతమంది ఈవిల్ మ్యూటెంట్స్ కూడా ఉండడం, బ్రదర్హుడ్ కూడా మనం చూడబోతున్నాం అని చెప్పి ఆల్రెడీ లీక్స్ అయ్యాయి. కాబట్టి మ్యాక్సిమం అదే కావచ్చు. అయితే మరొక లీక్ అయిన సెట్ ఫోటోస్ అండ్ సీన్ ప్రకారం ఏంటంటే ఈ సీన్ గురించి చాలా మంది రిపోర్టర్స్ చెప్తూ ఇది మూవీ యొక్క బిగినింగ్ సీన్ అయి ఉంటుంది అంటున్నారు. ఇంతకు ముందు లీక్ అయిన సీన్స్ అన్ని కూడా మిడిల్ పార్ట్స్వి, కానీ ఈ సీన్ మాత్రం పక్కాగా బిగినింగ్ సీన్. ఈ బిగినింగ్ సీన్ గురించి ప్రాక్టికల్ సెట్స్ ని క్రియేట్ చేశారు. అంటే కంప్లీట్ గా రియలిస్టిక్ ప్రాక్టికల్ సెట్స్, అంటే కంప్లీట్లీ ఆర్కిటెక్చర్ తోటి ఆ సెట్స్ అనేవి డిజైన్ చేయాలన్నమాట. అంటే బ్లూ టెంట్, గ్రీన్ టెంట్, కంప్లీట్లీ విఎఫ్ఎక్స్ సీజే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ గా వెబ్ సిరీస్ లోని చాలా వరకు ఇది యూజ్ చేస్తారు. ఎగ్జిబిషన్స్ లోని కంప్లీట్ గా సెట్స్ వేస్తారు కదా, ఫేక్ థర్మాకోల్ షీట్స్ తోటి మొత్తం బిల్డింగ్స్ అన్ని కూడా సేమ్ ఆ టైప్ లో ఉంటాయి ఈ సెట్స్ అనేవి. అయితే ఈ సెట్స్ లోని ఎక్స్మాన్షన్ యొక్క సెట్ ని డిజైన్ చేస్తూ ఈ సెట్ లో అయితే మాత్రం ఒక అటాక్ జరిగే లాంటి సీన్ ని ప్లాన్ చేస్తున్నారని చెప్పి రిపోర్ట్స్ ద్వారా లీక్ అయ్యాయి అనమాట. అంటే చాలా మంది అనుకునేది
ఎక్స్ మ్యాన్షన్ మొదటి స్టార్టింగ్ సీన్లోని అంటే కొంతమంది బ్రేక్ డౌన్ చేస్తూ చెప్తుంది ఏంటంటే అవెంజర్స్ డూమ్స్డే బిగినింగ్లోని ఎక్స్ మ్యాన్షన్ అదే మ్యూటెంట్స్ అందరి కోసం ఒక స్కూల్ని పెడతాడు కదా ప్రొఫెసర్ ఎక్స్. ఆ స్కూల్ మీద ఎన్నో అటాక్స్ జరగడం మనం ప్రీవియస్గా ఎక్స్మెన్ మూవీస్లోని ఎక్స్మెన్ యానిమేషన్లోని ఎన్నోసార్లు చూస్తున్నాం. అక్కడ ఉండే మ్యూటెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎవడో ఒక బ్యాడ్ గాయ్ వచ్చి స్కూల్ మీద అటాక్ చేయగానే వెళ్ళి ఫైట్ చేయడం ఇలాంటి సీన్స్ సేమ్ ఆ టైప్లోనే ఈ సీన్ ఉంటుందని చెప్తున్నారు. అయితే చాలామంది డాక్టర్ డూమ్ స్వయంగా వచ్చి మొదట ఎక్స్మ్యాన్ మీదే అటాక్ చేస్తాడు, అది కూడా ఈ స్కూల్ దగ్గర అని చెప్పి బ్రేక్ డౌన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ బిగినింగ్లోని థానోస్ సీన్ ఉంటుంది కదా, అంటే మొదటి సీన్లోనే అవెంజర్స్ ఫిలిమ్స్ ఎంసీయూ ఫిలిమ్స్ ఎవరు ఫాలో అవ్వకపోయినా సరే థానోస్ ఎంత స్ట్రాంగ్ అనేది స్టార్టింగ్ సీన్లోనే అర్థమైపోతుంది. అందరికీ తెలిసిన బీష్ హల్క్ని ఈజీగా నాకౌట్ చేస్తాడు, చాలా ఫాస్ట్గా ఫైట్ చేయగలుగుతాడు. దాంతోపాటు మ్యాజిక్తో ఉండేలాంటి లోకిని కూడా ఈజీగా ఓడించగలుగుతాడు. సో స్ట్రాంగ్ ఇంట్రొడక్షన్ అనేది విలన్కి ఉంటుంది. సో ఎంత పెద్ద పవర్ఫుల్ థ్రెట్ అనేది సేమ్ ఆ టైప్లోనే డాక్టర్ డూమ్ని చూపిస్తారు. లైక్ కామిక్స్లో చూపించినట్టు డాక్టర్ డూమ్ కంప్లీట్గా హీరోస్ని విలన్స్ని ఓడించేలాంటి ఎంట్రీ సీన్ గురించి చాలామంది అనుకుంటున్నారు, కానీ ఇది ఆ టైప్ ఆఫ్ సీన్ అయితే కాకపోవచ్చు. ఎందుకంటే డాక్టర్ డూమ్ కంప్లీట్లీ ఈవిల్గా అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని నరికేస్తా చంపేస్తా అనే టైప్ ఆఫ్ విలన్ కాదు. డాక్టర్ డూమ్ చాలా ఈగో సెల్ఫిష్గా ఉంటాడు, కానీ తను ఒక మోనార్క్ టైప్ ఆఫ్ బిహేవియర్ అనమాట. అంటే ఎర్త్లో అందరికన్నా తనే బెస్ట్గా, ఎర్త్లో ఎవరు చేయలేనిది నేనే చేయాలి, రీడ్ రిచర్డ్స్ కన్నా నేనే తెలివైన వాడిని, నేనే ప్రయోజకుడిని అని ప్రూవ్ చేసుకోవాలనే పాయింట్ గురించే ఎక్కువ తపన పడుతూ క్రూరంగా మారిపోతాడు. మీరు ప్రీవియస్గా విక్టర్ వాన్ డూమ్ యొక్క ఆర్జిన్ ఫిలిమ్స్ కానీ టీవీ షోస్ కానీ చూసుకోండి. నార్మల్గా ఎపిసోడ్స్ టైప్లో ఏదో థ్రెట్ లాగా వచ్చేసి అందరినీ ఓడించేసి ఎవెంజర్స్ తోటి అంటే ఎర్త్ని డ్యామేజ్ చేసేలాంటి ఒక ఈవిల్ టైప్ ఆఫ్ టిపికల్ రెగ్యులర్ కామిక్ విలన్ అయితే కాకుండా ఇది డూమ్స్డే కాబట్టి స్టార్టింగ్ టైం కాబట్టి డాక్టర్ డూమ్ తన మోటివ్ అయితే మల్టీవర్స్ని సేవ్ చేద్దామనే ఒక పెద్ద ప్రయత్నం అనమాట. మొత్తానికి సేవ్ చేయగలుగుతాడు, ప్యాచ్ వర్క్ ప్లానెట్ని క్రియేట్ చేయగలుగుతాడు, గాడ్ ఎంపరర్ డూమ్గా మారుతాడు, బియాండర్స్ని మాలిక్యూల్ మ్యాన్ ద్వారా ఓడించి బియాండర్స్ దగ్గర నుండి పవర్ని తీసుకుంటాడు అనమాట. సో ఆ టైప్లో తర్వాత క్రూరంగా తన రూల్ అనేది బాగా క్రూరంగా మారిపోవడంతో ఆపరేషన్ ఫీల్ అవుతారు చాలా మంది. సో ఈ టైప్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ అటాక్ చేయబోయేది డాక్టర్ డూమ్ స్వయంగా ఎక్స్మెన్ మీద కాకపోవచ్చు. ఈ ఎక్స్మెన్ టీంలోని మనకి ఈవిల్ మ్యూటెంట్స్ ఉండబోతున్నారు. మ్యాగ్నెటో బ్రదర్హుడ్ ఎగ్జాక్ట్లీ కామిక్స్లో ఉండేలాంటి తన కిడ్స్ తోటి బ్రదర్హుడ్ థ్రోన్ మీద కూర్చుంటూ ఒక లీడర్గా ఉంటాడు. అండ్ కొంతమంది క్యారెక్టర్స్ అయితే డూమ్ తీసుకునే డిసిషన్లోని పాల్గొంటారు అనమాట. తను మల్టీవర్స్ని సేవ్ చేయబోతున్నాడు కాబట్టి కొంతమంది అగ్రీ చేస్తారు. స్కార్లెట్ విచ్ కానీ, డాక్టర్ స్ట్రేంజ్ కానీ, దాంతోపాటు మ్యాగ్నెటో కానీ, ఇలా కొంతమంది తనతో చేతులు కలుపుతారు. సో మేబీ మ్యాగ్నెటో ఆ టైప్ ఆఫ్ పర్సన్ అనమాట. సో ఇక్కడ నాకు తెలిసి ఈ ఎక్స్మాన్షన్ మీద మేబీ అటాక్ చేయబోయేది ఈ మ్యాగ్నెటో క్యారెక్టర్ అయి ఉంటుంది. ఈ ఈవిల్ మ్యూటెంట్స్కి నార్మల్ మ్యూటెంట్స్కి మధ్య జరిగే ఒక స్మాల్ క్లాష్ లాంటి బిగినింగ్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ లీక్ అయిన మరొక సెట్ ఫోటోలోని మ్యాగ్నెటో కూడా సైక్లాప్స్ తోటి మీట్ అవుతున్నాడు. ఇక్కడైతే మాత్రం స్పెక్స్ పెట్టుకునే కనిపిస్తున్నాడు. అంటే లిటరల్లీ సీన్ స్టార్ట్ అయ్యే ముందు లాంటి సీన్ అయితే మాత్రం ఈ సెట్ ఫోటోలోని లీక్ అయిందనమాట. సో ఇక్కడ ఈ సీన్తో పాటు చాలా వరకు కొంతమంది డాక్టర్ డూమ్ యొక్క లుక్ రివీల్ అయినట్టు కంప్లీట్గా ముసలివాడిలాగా గడ్డంతో అయితే మాత్రం ఆన్లైన్లో బాగా వైరల్ అవుతుంది. నాకు తెలిసిన చాలా మంది అడిగారు అనమాట. అండ్ చాలా సోర్సెస్ కొంతమంది పెద్ద పెద్ద హాలీవుడ్ పేజెస్, ఫిలిం పేజెస్ కూడా, కామిక్ పేజెస్ కూడా లీక్ అయిన ఫస్ట్ సెట్ ఫోటో లుక్ డాక్టర్ డూమ్ది అని ప్రచారం చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ చాలామంది నమ్మేటట్టే ఫిక్స్ అయిపోయారు చాలామంది. కానీ డీప్గా తెలిసిన దాని ప్రకారం ఈ సెట్ ఫోటో అయితే ఫేక్ అనమాట. ఇది కంప్లీట్లీ ఎడిటెడ్ అనమాట. అండ్ రీసెంట్గా ఏఐ బాగా డెవలప్ అవడం వలన చాలా వరకు ఇలాంటివి క్రియేట్ అవుతూ ఉంటాయి. పోతే ఇక్కడ కూడా లీక్ అయింది ఏఐ అని చెప్పి మీలో అనుకోవచ్చు, కానీ అన్బాక్స్ పిహెచ్డి సోర్స్కి అయితే మాత్రం హాలీవుడ్లోని షూటింగ్ ప్లేసెస్లోని యాక్సెస్ ఉంది. సో వాళ్ళు సీక్రెట్గా ఈ టేప్లో అయితే మాత్రం సెట్ ఫోటోస్ని ఎప్పుడు కూడా లీక్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఏఐకి రియల్ లొకేషన్కి ఈజీగా గెస్ట్ చేయొచ్చు చాలామంది. దాంతోపాటు దాన్ని కనిపెట్టడానికి కూడా టెక్నాలజీ అడ్వాన్స్డ్గా ఉంది కాబట్టి అది ఏఐ కాదు రియల్ సెట్ ఫోటో అనేది కూడా కొన్ని రోజుల్లోనే తెలిసిపోద్ది, కొంత టైంలోనే తెలిసిపోతుంది. సో ఆ టైప్లోని అన్బాక్స్ పిహెచ్డి ద్వారా లీక్ అయిన సెట్ ఫోటోస్ అన్నీ కూడా రియల్ వే. కానీ ఈ డాక్టర్ డూమ్ లుక్ మాత్రం ఇంకా ఫేక్. తర్వాత మేబీ రివీల్ అవ్వచ్చు. కొంతవరకు హెయిర్ స్టైల్స్ గురించి, కామిక్స్ గురించి చాలా వరకు థియరీస్ కంటిన్యూ అవుతున్నాయి. కానీ షూటింగ్ మొదలైన తర్వాత ఇలా చాలా వరకు వాళ్ళు దాచిన క్యారెక్టర్స్ కానీ, కాస్టింగ్ కానీ మెల్లిగా రివీల్ అయిపోతూ ఉంటుంది. ప్లాట్ గురించి కానీ, సీన్స్ గురించి కానీ ఒక క్లారిటీ ఉంటుంది. అవన్నీ తెలుసుకున్నా సరే బిగ్ స్క్రీన్ మీద వాటిని ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు వాటి ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది. కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. కంప్లీట్లీ ఈ యూనివర్స్, ఈ సాగా అంతా రష్ అయింది కాబట్టి అలా కన్ఫ్యూజన్ అనేది క్లారిటీ రావడానికే మనకి ఈ బ్రేక్ డౌన్ వీడియోస్ అనేవి మ్యాక్సిమం యూజ్ అయ్యేలాగా నేను ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే హాలీవుడ్ ఫిలిమ్స్లోని అంత స్పూన్ ఫీడింగ్ అనేది, అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేలాంటి వివరణ అనేది ఉండదు. చాలా ఫిలిమ్స్ గురించి ముందుగానే తెలుసుకోవాలి, కొన్ని క్యారెక్టర్స్ గురించి, ఆ వరల్డ్ బిల్డింగ్ గురించి ప్రతిదీ కూడా కాస్త క్లారిటీ కూడా లేకుండా ఫిలిం చూస్తే ఏ మొక్క కూడా అర్థం కాదు. సో
కామిక్స్ చదివిపోయినా సరే మీకు మాక్సిమం క్లారిటీ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. వీలైతే తర్వాత కామిక్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫిలిం రావడానికి చాలా టైం ఉంది కదా ఎలానో. సో మీరు ఇంకేమైనా అప్డేట్స్ మిస్ అయినట్టయితే మన ఛానల్లో చెక్ చేయండి. మాక్సిమం వస్తున్న ప్రతి అప్డేట్ని కూడా నేను కవర్ చేయడానికే గట్టిగా ప్రయత్నిస్తున్నాను. సో వీలైతే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను గైస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.